హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలి కూడా. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో లాస్ట్ వీడియోలో తుల్జా భవాని టెంపుల్కి అయితే వెళ్ళాం కదా. సో ఆ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఈ వీడియో వచ్చేసి కొల్హాపూర్ అండి. తుల్జాపూర్ నుంచి కొల్హాపూర్ ఎలా వెళ్ళాము, ఏంటి, అక్కడ అమ్మవారు ఎలా ఉంటుంది, సో టెంపుల్ మొత్తం ఎలా ఉండబోతుంది ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మేమైతే తుల్జా భవాని టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9 o'clock 9:15 అలా అయిపోయిందండి టైము. సో 9:59 కాబట్టి తుల్జాపూర్ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఆటో మాట్లాడుకొని, ఆటో వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నాడు ఒక ఫ్యామిలీకి అనమాట. 100 రూపీస్ తీసుకున్నాడు తుల్జాపూర్ బస్ స్టాండ్కి. అక్కడి నుంచి కొల్హాపూర్ బస్సెస్ ఉన్నాయి, అంటే 2-3 ఉన్నాయి కానీ 10:30 11 వరకు ఉన్నాయి కానీ అన్ని రిజర్వేషన్స్ అయిపోయాయి. మేమైతే రిజర్వేషన్ చేసుకోలేదు, సో అది క్యాన్సిల్ అనమాట. 10 o'clockకి లాస్ట్ బస్ అని చెప్పారు, బట్ అది కూడా రిజర్వేషన్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఊరుకున్నాము. సరే ఎలాగో 10 అయిపోయింది కదా అని చెప్పి బస్ స్టాండ్కి ఎదురుగానే ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసాము. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో నీట్నెస్ ఉండదు, ఫుడ్ సరిగ్గా ఉండదండి అసలు. అంటే మన ఆంధ్ర ఫుడ్ బాగా అలవాటైన వాళ్ళకి మహారాష్ట్రలో ఫుడ్ అనేది అస్సలు బాగోదన్నమాట. సో వాళ్ళు ఏంటంటే చిన్న కప్పు రైస్ ఇస్తారు, ఒక కర్రీ ఇస్తారు, ఒక పప్పు ఇస్తారు, అండ్ కొంచెం పెరుగు అండ్ పెద్ద పెద్ద చపాతీలు ఒక 3 కానీ 2 కానీ ఇస్తారనమాట. అదే మనకి ప్లేట్ 150 or 100 or 80 అలా తీసుకుంటారనమాట. సో అక్కడైతే ఫుడ్ నాకు అస్సలు నచ్చలేదండి. అక్కడనే కాదు, సోలాపూర్లో కానీ ఇంకా తుల్జాపూర్లో కానీ కొల్హాపూర్లో కానీ ఎక్కడ ఫుడ్ అనేది బాగోదు. వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఏంటంటే రైస్ ఇంతే తీసుకుంటారు, ఇక కర్రీ ఎక్కువ. ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా రైస్ తీసుకోవాలనుకున్నా, ఎక్స్ట్రా కర్రీ తీసుకోవాలన్నా ఎక్కువే. మనకేంటంటే ఆంధ్రాలో మీల్స్ అంటే అన్లిమిటెడ్ కదా, రైస్ ఎంతైనా ఇస్తారు, కర్రీస్ ఎంతైనా వేస్తారు. సో కడుపు నిండా పెట్టేది ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళు, గోదావరి వాళ్ళు అనమాట. అంత మంచిగా ఫుడ్ పెడతారు. సో మహారాష్ట్రలో అయితే ఫుడ్ అస్సలు బాగోదు, మనుషులు కూడా సరిగ్గా మాట్లాడరండి, ఎలా పడితే అలా ఉంటారు. అండ్ దాంతోపాటు మెయిన్ ఫుడ్డే, నీట్నెస్ కూడా ఉండదు సరిగ్గా. అంటే అక్కడ హోటల్స్ కానీ రూమ్స్ కానీ కూడా నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ నాకు అంత అనిపించలేదు అనమాట. సో నాకైతే అంత ఏ గ్రేడ్ అని చెప్పలేను, బి గ్రేడ్ అని చెప్పలేను, అలానే సి గ్రేడ్ అని కూడా చెప్పలేను. సో అంటే మనం అప్పటికప్పుడు జస్ట్ ఫ్రెష్ అయ్యి మన పని మనం చూసుకొని వెంటనే వచ్చేస్తాం కాబట్టి దట్స్ ఓకే, అంతవరకు అయితే ఓకే అనమాట. ఇంకా ఫుడ్ బాగాలేదు, బట్ ఎనీవే ఇంకా తినాలి కదా, తప్పదని చెప్పేసి తినేసాము. భోజనం చేసిన తర్వాత తుల్జాపూర్ బస్ స్టేషన్ నుంచి ఇంకా సోలాపూర్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం అనమాట. సో 1 hour 1.5 hour అలా పట్టింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అది 100 రూపీస్ అలా తీసుకుంటారు per oneకి. వన్స్ మేము సోలాపూర్ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ 11 or 11:30 అయిపోయిందండి. 11 అయింది, ఎగ్జాక్ట్గా 11 అయింది. సో అక్కడ కూడా మనకి సోలాపూర్ బస్ స్టాండ్లో కొల్హాపూర్కి బస్సెస్ అయితే లేవు, అక్కడ కూడా అన్ని రిజర్వేషన్స్ అనమాట. సో అక్కడ కూడా రిజర్వేషన్స్ అయిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ చూసాము. సో ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. రిజర్వేషన్ ఉంటే తగ్గేది, బట్ రిజర్వేషన్ లేదు కాబట్టి per one ఒక 300 to 500 వరకు ఛార్జ్ చేస్తారు. సో అక్కడ కూడా కొంచెం చీటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. సో మనం జాగ్రత్తగా చూసి మాట్లాడుకొని, బ్రోకర్స్ అసలు నమ్మద్దు, జాగ్రత్తగా చూసి మాట్లాడుకొని మ్యాక్సిమం అదేంటి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కేలానే చూసుకోండి. గవర్నమెంట్ బస్సెస్, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్న అస్సలు నమ్మకండి. సో చాలా వరకు మేము చూసుకొని మాట్లాడుకొని అంతా చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్లీ 330 రూపీస్కి ప్రైవేట్ ట్రావెల్స్ per one సోలాపూర్ నుంచి కొల్హాపూర్కి మాట్లాడుకొని ఎక్కామన్నమాట. ఎక్కేపాటికే 12 o'clock అయిపోయింది. సో 12 o'clock తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము దిగింది వచ్చేసి 4 o'clock or 5 o'clock అలాగా దిగామన్నమాట కొల్హాపూర్ బస్ స్టేషన్లో. సో కొల్హాపూర్ బస్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకొని అప్పుడు మేము మళ్ళీ రూమ్స్కి అయితే వెళ్ళాము. అది కూడా గుడికి దగ్గరలోనే తీసుకోవాలనుకొని ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు గుడి దగ్గర తీసుకెళ్లారు.
అక్కడ కూడా అంతా బాగాలేదండి రూమ్స్. సో చెప్పాను కదా, ఇవన్నీ ఏంటంటే ఇంకా అక్కడి అన్నీ అలాగే ఉంటాయన్నమాట. ఏ గ్రేడ్ అని చెప్పలేం, బి అని చెప్పలేం, సి అని చెప్పలేం. సో మనం అలాగ ఒక 1 డే అంటే హాఫ్ డేనే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పొద్దున్నే ఇంకా మళ్ళీ పడుకుంటే లేట్ అయిపోద్ది. పైగా ఆ రోజు శుక్రవారం వచ్చింది, మళ్ళీ ఎక్కువ జనాలు ఉంటారని చెప్పేసి మేము వెంటనే రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాము. కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్. సో ఈ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా అంటే చాలా 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 ఫేమస్ ఇక్కడ అమ్మవారు. సో వైకుంఠం నుంచి అమ్మవారు అలిగి భూమి మీదకి వచ్చి అక్కడ వెలిసిందనమాట. సో అక్కడ వెలిసిన తర్వాత ఆవిడ కోసం మళ్ళీ మన వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చి మానవ రూపంలో తనని మళ్ళీ బతిమాలుకొని తీసుకెళ్ళి ఎన్నో కష్టాలు పడి అప్పుడు తిరుమల కొండ మీద మళ్ళీ వివాహం అనేది జరిగింది. సో ఇక్కడ హిస్టరీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచి అంతు చిక్కని రహస్యాలు అవి చాలా జరుగుతూనే ఉంటాయి. సో అమ్మవారు అయితే చాలా బాగుంటుంది అండ్ మీకు అవి కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అమ్మవారు అనేది. సో మార్నింగ్ అయితే ఇంకా తొందరగా రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా రూమ్ దగ్గర నుంచి గుడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చెప్పాను కదా దగ్గరలోనే రూమ్స్ తీసుకున్నాము, ఎక్కువ దూరం వెళ్ళలేదని చెప్పేసి. ఇంక ఇక్కడ తొందరగా టెంపుల్కి వచ్చేసామండి. 9:30 కల్లా టెంపుల్లో ఉన్నాము మార్నింగ్. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది అన్ని షాప్స్ అనమాట. ఇంకా అందరూ పూజలు చేసుకునేవాళ్ళు, చీరలు పెట్టేవాళ్ళు అమ్మవారికి అండ్ పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. సో వాళ్ళందరికీ ఇక్కడ షాపింగ్ జోన్ అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది చీరలు పెడుతున్నారు అండ్ కుంకుమ పూజలు అభిషేకాలు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడైతే అమ్మవారు ఇలా ఉంటారు, చూసారా ఎంత బాగున్నారో. సో ఇలా వెరైటీ అమ్మవారి ముఖాలు బొమ్మలు చాలా ఉన్నాయండి. ప్రైజెస్ అయితే అడగలేదు, సరే ముందు దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పి హడావిడిగా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బొమ్మలు చాలా ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్. అండ్ అమ్మవారి పటాలు ఫొటోస్ కూడా డిఫరెంట్ షేడ్స్లో డిఫరెంట్ డ్రెస్సెస్లో మంచిగా పెట్టారనమాట. సో చాలామంది కొనుక్కెళ్తున్నారు అండ్ చాలామంది వస్తున్నారండి. మెయిన్ ఏంటంటే నార్త్ ఇండియన్స్, అక్కడ ఉన్న మహారాష్ట్ర వాళ్ళు అండ్ మన ఆంధ్ర పీపుల్ కూడా చాలామంది ఉన్నారు గుళ్ళకి వచ్చేవాళ్ళు. ఈ గుడికి వస్తున్నారనమాట చాలామంది. అండ్ ఇవాళ శుక్రవారం కదండి, బాగా క్రౌడ్ ఉంది అండ్ అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు. సో ఫైనల్లీ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు అంబాబాయి టెంపుల్ అని పిలుస్తారనమాట. సో మనమైతే మహాలక్ష్మి టెంపుల్ అంటాము. సో లోపల మొత్తం ఇలా ఉంటుంది, చాలా పెద్ద గుడి అండి, చాలా పెద్ద గుడి ఇదైతే. సో ఇంకా లోపలికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది చెప్పాను కదా పూజలు చేయించుకుంటారని, చేసుకునే వాళ్ళు అయితే చేయించుకునే వాళ్ళు కూడా లైన్లో వెయిట్ చేస్తున్నారు. అండ్ అమ్మవారిని దగ్గర నుంచి చూసే వాళ్ళందరూ లైన్లో రావచ్చు, లేదు మేము లైన్లో నిలబడలేము అంతసేపు వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు కొంచెం దూరం నుంచి అమ్మవారిని చూసి మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు అనమాట. ఇంకా ఇక్కడంతా జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఎప్పటికవుతుందో అనుకున్నాము బట్ తొందరగానే అయిపోయిందండి. 9:30 కల్లా స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1:30 అలా అయిందనమాట దర్శనమై బయటకు వచ్చేపాటికి. అండ్ ఇక్కడ వచ్చేసి సూర్యకిరణాలు అమ్మవారి పాదాల మీద నుంచి చక్కగా పైకి వెళ్ళి మొహం మీద వరకు వెళ్తుందంట. సో డైలీ అలా పడుతుందంట సూర్యకిరణాలు, చాలా విశేషం అంట ఇక్కడ అది. సో చాలా బాగుందండి. ఇక్కడ మీకు అమ్మవారివి 9 నవరాత్రుల్లో ఎలా రెడీ చేస్తారనేది కూడా మీకు చూపిస్తాను. అది నేను క్యాలెండర్ తీసుకున్నాను, మీకు ఆ రూపాలన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ జనాలు చూసారు కదండి, చాలామంది ఉన్నారు. ఎప్పటికవుతుందో అనుకున్నాము, థ్యాంక్ గాడ్ అట్లాగే అయిపోయింది. అండ్ ఈ చిన్న లైనే కదా తొందరగా అయిపోతుంది అనుకొని స్లోగా అలా వెనక్కి వెళ్ళాం. ఫస్ట్ ఏంటంటే అమ్మవారిని దూరం నుంచి చూసి దండం పెట్టేసుకున్నాం, బట్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా అని ఇలా మేము ఎదరికి వస్తే చూసారా ఇంతమంది ఉన్నారు. వామ్మో వీళ్ళందరినీ దాటుకొని ఎప్పుడవుతుందా దర్శనం అనుకున్నాం. థ్యాంక్ గాడ్ ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల తొందరగానే అయిపోయింది. సో టెంపుల్ అయితే చాలా 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 నచ్చిందండి నాకు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ హిస్టరీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెట్లో కూడా ఉందండి హిస్టరీ, మీరు ఒకసారి చదవండి, చాలా మంచిగా అనిపిస్తుంది. వీలైతే లైఫ్లో ఒక్కసారైనా తులజాభవాని టెంపుల్కి అండ్ పండరీనాథ్ పాండురంగ టెంపుల్కి మీరు రావచ్చు, అండ్ మహాలక్ష్మి టెంపుల్కి కూడా. సో దసరా నవరాత్రులు ఇలా చేస్తారండి, అమ్మవారిని డిఫరెంట్ షేడ్స్లో రెడీ చేస్తారు. చూసారా ఎంత బాగుందో, 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటారు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు. కొల్హాపూర్ మహాలక్ష్మి అంటేనే
నిజంగా చాలా 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 బాగుంటారు అసలు. ఈ క్యాలెండర్ చూస్తే ఎంత బాగుందో, మా వదిన తీసుకున్నారనమాట ఈ క్యాలెండరు. ఉంటే బాగుంటుంది, చాలా బాగుందని చెప్పి. ఇక్కడ చూసారా అమ్మవారిని మహారాజులా రెడీ చేసి కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ అమ్మవారికి షూస్ కూడా వేస్తారంట. అంత బాగుంది ఇక్కడ టెంపుల్. ఇది ప్రతి నెల అండి, జనవరి నుంచి మనకి డిసెంబర్ వరకు ఉంటుంది ఇలా అమ్మవారిది. ఇలాగా ప్రతిదీ మనకి క్యాలెండర్లో మంచిగా రెడీ చేసి పెట్టారు. ఇలా చూసారా అమ్మవారికి అసలు నిజంగా అంత మంచి బంగారంలో అమ్మవారు మహాలక్ష్మిలాగా ఎంత చక్కగా వెలిగిపోతున్నారో. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా 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 బాగుంటుంది. ఇంకా మనం ఫొటోస్లో కన్నా ఇంకా రియల్గా చూస్తే అమ్మవారిది అసలు ఇది ఇంకోలా ఉంటుందండి. అంత బాగుంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకే ఫీల్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. వెళ్ళినందుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. చాలాసేపు అమ్మవారిని చూసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా లంచ్ టైం అయింది, 2 o'clock కదా. సో అన్నదానం పెడుతున్నారు కానీ ఎందుకులే అంత దూరం నడవలేక ఇంకా బాగా ఎండలు ముదిరిపోయాయండి మహారాష్ట్రలో అప్పటికే. ఇంకా హోటల్కి వెళ్ళి ఇంకా అక్కడ కొంత గొప్ప ఆంధ్ర మీల్స్ బాగుంటాయని విన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి తినేసేసి ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు పడుకున్నాం అనమాట. కాసేపు 4-4:30 వరకు పడుకొని ఇంకా మళ్ళీ రూమ్ దగ్గర నుంచి ఆటో ఎక్కి ఇంకా కొల్హాపూర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ బస్సెస్ ఉన్నాయన్నమాట. ముందే వెళ్ళి మాట్లాడుకొని ఎన్నింటికి ఉంటాయి ఏంటి అనేది తెలుసుకొని ఇంకా వచ్చేసాము. సో తొందరగా అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంక ఇలా రూమ్ వకేట్ చేసి కొల్హాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇదే అనమాట కొల్హాపూర్ బస్ స్టాండ్. ఇక్కడ పండరీపురానికి బస్సులు ఉంటాయి, సోలాపూర్కి, హైదరాబాద్కి, డైరెక్ట్ హైదరాబాద్కి కూడా బస్సులు ఉంటాయి. ఇంకా మేము బస్సు ఎక్కేసాము. ఇంకా సోలాపూర్కి అయితే ఎక్కేసాం అనమాట. కొల్హాపూర్ నుంచి సోలాపూర్ రావాలి, ఎందుకంటే సోలాపూర్లో మాకు టికెట్స్ దొరకలేదు. మాకు ఇంకా వేరే ప్లేస్లో దొరికింది, అదే ఈ ప్లేస్ అనమాట. దీన్ని ఏదో అంటారండి, హాట్గి అనమాట. ఇది ఒక ఊరంట. అర్ధరాత్రి 2ంటికి మేము సోలాపూర్లో దిగి సోలాపూర్ బస్ స్టేషన్ నుంచి ఈ ఊరు వచ్చామన్నమాట, హాట్గి. అండ్ ఇక్కడ ఎవ్వరు లేరు చూసారా, మేము మాత్రమే ఉన్నాం. అప్పుడు అనిపించింది నిజంగా ప్రపంచంలో మనం ఒక్కలమే ఉన్నట్టు అనిపిస్తుంది కదా అని. ఇంకా ఇలా వచ్చేసాం అనమాట. ఇంకా యాక్చువల్లీ మా ట్రైన్ 4 o'clock అండి, 2 hours. ఇంకా మేము అక్కడే కూర్చొని కాసేపు పడుకొని అలా రెస్ట్ తీసుకొని ఇంకా జాగ్రత్తగా మళ్ళీ ఎక్కేసామన్నమాట ట్రైను. సో ఇలా ఖాళీగా కూర్చున్నాం అనమాట. సో ట్రైన్ కోసం వెయిటింగ్, ఎవ్వరు లేరు, చాలా భయం వేసింది. బట్ ఇంకా అట్లాగే కూర్చొని ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసి సో ట్రైన్ అయితే ఎక్కేసాము. 4 o'clock అలా ఎక్కాం కదండి ట్రైన్. అదే హోడ్గి స్టేషన్ నుంచి హైదరాబాద్ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ఎక్కేస్తే తొందరగా మార్నింగ్ 11 అలాగా వచ్చేసాము అనమాట. ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్రీ అయిపోయాం అనమాట. ఇలా జరిగిందండి మా జర్నీ అయితే. చాలా 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 బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.